హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ బంగాళదుంప దోశ చేసుకుందాము. బంగాళదుంప దోశ చాలా మంచిదండి పిల్లలకి. ప్రోటీన్ దోశ, చాలా హెల్తీ కూడా. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుంది. మనం రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. దీనికోసం 1 కప్పు బియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టి ఉంచుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. రెండు బంగాళాదుంపల్ని ఉడకబెట్టి పీల్ చేసి పెట్టుకోవాలి. ముందుగా బియ్యాన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దానిలో ఉడకబెట్టి పీల్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసి ఇంకా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఫైన్గా గ్రైండ్ చేసుకున్న బియ్యము బంగాళదుంప పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, దోశలకు వేసుకోవడానికి అనువుగా. ఈ దోశల్ని మరింత హెల్దీగా చేసుకోవడం కోసము అరకప్పు ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. వీటితో పాటు 1 కప్పు క్యారెట్ తరుగు. ఈ క్యారెట్ తరుగు కళ్ళకు చాలా మంచిదండి. 1/4 కప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, 1 అరకప్పు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసుకోవాలి. అరకప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, అరకప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ వేసుకోవడం వల్ల హై ఫైబర్ ఉంటుందండి, చాలా మంచిది. ఫైబర్ కూడా పిల్లలకి చాలా హెల్తీ ఇస్తుంది. దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, దీంతో పాటు సన్నగా తరిగిన పాలకూరని వేసుకున్నాను 1 గుప్పెడు. చలికాలంలో పాలకూర కానీ ఆకుకూరలు ఏదైనా కానీ ఎంత తింటే అంత మంచిదండి బాడీకి. ఏ ఆకుకూర అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలకూర యూస్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఈ పిండిని బాగా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఉప్పు సరి చేసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకొని దానిలో 1 స్పూను నువ్వులు వేసుకోవాలండి. ఈ నువ్వుల వల్ల మనకి కాల్షియం కంటెంటు మన బాడీకి అందుతుంది. ఇది కాల్షియం రిచ్ ఫుడ్, చాలా హెల్త్కి కూడా మంచిది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ దోశలు కాల్చుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. నువ్వుల మీద మనము తయారు చేసి ఉంచుకున్న పిండిని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి మగ్గనివ్వాలి.
అప్పుడే మనకి దోశ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో బాగా ఉడికి చాలా టేస్టీగా తయారవుతుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని తరువాత ఒక స్పూను నువ్వులు కూడా చిలకరించుకోవాలి. అప్పుడు రెండు వైపులా నువ్వులు అద్దుకొని చాలా టేస్టీగా ఉంటుంది దోశ. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాలు కాలిన తరువాత రెండో వైపు తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. తినడానికి చాలా టేస్టీగా, చూడడానికి చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఈ దోశలు మన ఇంట్లో ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అది కాకుండా మనకి చాలా హెల్తీగా కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ ఒక్క దోశలో ప్రోటీను, ఫైబరు, కాల్షియము, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఇన్ని రకాలు యాడ్ అయినాయి కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది. ప్లీజ్ ట్రై, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.